సమాజం బాగుండాలంటే యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ జీ పిలుపునిచ్చారు. చందానగర్ పీజేఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ పోలీసు వాలీబాల్ టోర్నమెంట్ ను డీసీపీ ప్రారంభించారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యూత్ అప్రమత్తంగా ఉంటూ సమాజాన్ని మేల్కొల్పడానికి క్రీడలు దోహదం చేస్తాయని చెప్పారు. ఫిజికల్ ఫిట్, మెంటల్ ఫిట్ తో పాటు సోషల్ ఫిట్ అత్యంత అవసరమని డీసీపీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలించడానికి పట్టుదలతో ఉందని, సైబరాబాద్ కమిషనర్ ఆదేశానుసారం అందరూ డ్రగ్స్ నిరోధించడానికి పట్టుదలతో పనిచేయాలని డీసీపీ సూచించారు. దయచేసి ఎవరు కూడా లేట్ అయింది ఏమనుకోవద్దు సార్. సిగ్నేచర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేద్దాం సార్. ఫోటో సెలక్షన్ కూడా బాగుంది. షార్ట్ కొడతాం. ఇట్లా మంచిగా చేస్తారని నాకు తెలియదు. మా టీం చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ అండ్ వెల్ డన్. ఎస్హెచ్ఓ లెడ్ బై ఎస్హెచ్ఓ పాలవేలి అండ్ గైడెడ్ బై ఏసీపీ గారు అండ్ మిగతా సిబ్బంది అందరూ కూడా చాలా బాగా చేశారు. దీనికి సపోర్ట్ చేసిన ఆల్ వాలీబాల్ అసోసియేషన్ అధికారులు ఉండొచ్చు, గ్రౌండ్కి రిలేటెడ్ సిబ్బంది కావచ్చు, అందరికీ కూడా పర్సనల్లీ ధన్యవాదాలు చెప్తాను. అండ్ వచ్చిన ప్లేయర్స్కి ఆల్ ది బెస్ట్. మంచిగా ఆడండి. అండ్ ఇక్కడ ఎవరు గెలుస్తారో మా జోన్లో గచ్చిబౌలి స్టేడియంలో మొత్తం 7 పోలీస్ స్టేషన్స్ పరిధిలో గెలిచిన వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ లైవ్గా మీ సేమ్ యూట్యూబ్ రాజుని తీసుకొచ్చి అక్కడ కూడా మళ్ళీ ప్రోగ్రామ్ చేపించి ఇంకా మీకు అక్కడ పబ్లిసిటీ దొరికినట్టు, మీ టాలెంట్కి పబ్లిసిటీ దొరికినట్టు చేస్తామని చెప్తూ ఈరోజు ఇది అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ నా మాట ముగిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. హై ఎనర్జీ ఉంది, వెరీ ఇన్స్పైరింగ్. మిమ్మల్ని చూస్తుంటే ఈ హై ఎనర్జీ మన డిపార్ట్మెంట్ కూడా క్యారీ చేయాలా, మనం కూడా హై ఎనర్జీతో పని చేయాలనిపిస్తుంది. అలాగే ఈరోజు సే నో టు డ్రగ్స్, ఫ్రీడమ్ ఫ్రమ్ డ్రగ్స్ అనేది 1 year ప్రోగ్రామ్ చేసుకున్నాం. ఇప్పుడే అందరూ కూడా వాట్ ఈస్ ద యూస్, పబ్లిక్ యూజ్ ఏంటి అని అన్ని చెప్పారు. మన కిరణ్ రెడ్డి గారు మంచి స్టోరీ చెప్పారు. మనం దేంట్లోనే ఛాంపియన్ అయితే అన్ని రోజు పండుగలే అని. దట్ ఈస్ ట్రూ. వన్స్ యూ బికమ్ సక్సెస్ ఇన్ లైఫ్, ఎవ్రీ డే ఇస్ ఎ ఫెస్టివల్. కాబట్టి ఆ ఫెస్టివల్ అన్ని రోజు ఉండాలంటే ఈ రోజు నా ఫెస్టివల్స్ మనం త్యాగం చేయాలి. అలాగే రేపు మంచి లైఫ్ రావాలంటే ఇలాంటి డ్రగ్స్ అలవాటు ఏమన్నాయో చిన్న చిన్న సాటిస్ఫాక్షన్ మనం ఏం చూస్తామో దాన్ని వదిలేకోవాలి. అలాగే మీ ఫేవరెట్ యూట్యూబ్ రాజు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాట్ ఆల్ నేను చెప్పేదంతా సగం అన్నీ చెప్పేశారు కాబట్టి ఇంకా చెప్పడానికి ఏం లేదు. సో వన్ మోర్ పాయింట్ అంటే ఫిజికలీ మెంటలీ ఫిట్ కాదు, ఇలాంటి ఒక వాలీబాల్ మీ యూత్తో మా పోలీస్ కలిసి చేస్తే సోషల్ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. సొసైటీలో మన ఫిట్నెస్ ఉండాలి. మెంటలీ ఫిజికల్ ఉంటే సొసైటీ కూడా ఫిట్ ఉంటుంది. ఇదే సొసైటీలో రేపు మీకు మీ గర్ల్ ఫ్రెండ్ అయినా, గర్ల్స్కి బాయ్ ఫ్రెండ్ అయినా ఇదే సొసైటీలో రావాల్సిందే. ముందే పెళ్ళి అయితే మీ స్పౌసెస్ కూడా ఇదే సొసైటీలో రావాల్సిందే. మీకు పుట్టిన పిల్లలు కూడా రేపు ఇదే సొసైటీలో పెరగాలి. కాబట్టి ఈ సొసైటీ మంచిగా ఈరోజు మనం చూసుకుంటే రాబోయే రోజు అదే మంచిది మనకి ఇస్తుంది. సో డ్రగ్స్ అనేది ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్, స్లో పాయిజన్. అవ్వచ్చు, లేకపోతే మీ పక్కింట్లో మీ ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ అవ్వచ్చు. ఎవరైనా సరే ఈ డ్రగ్స్ దాంట్లో కానీ ఉంటే మాత్రం మీరు గైడ్ చేయండి. మీకు ఒకవేళ కాదు అంటే మా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళ ఫ్యామిలీకి కానీ మీకు కానీ వారికి కానీ సపోర్టివ్గా ఉంటాం. సో ఇప్పటి వరకు మన రవి కొల్లూరు ఇన్స్పెక్టర్ గారు మీకు చెప్పారు ఈ సైబర్ క్రైమ్ గురించి. దాన్ని కూడా మీరంతా ఫోటో తీసుకొని మీ గ్రూపులు ఉంటాయి కదా, మీ వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ చేయండి. మా మెయిన్ పర్పస్ అదే. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టోర్నమెంట్ని చాలా ఫ్రెండ్లీగా చాలా ఇదిగా ఆడాలి. ఇప్పుడు మన వెంకట గౌడ్ గారు
ఈ వాలీబాల్ నేషనల్ ప్లేయర్ గారు మీకు రూల్స్ రెగ్యులేషన్ చెప్తారు. ఇంకా అదే ఫైనల్, ఎందుకంటే 2 days టైం ఉంది. ఫస్ట్ యాక్చువల్గా 3 సెట్స్ అనుకున్నాం సార్. ఈ టైం లేకపోవడం వల్ల సింగిల్ సెట్లో క్లోజ్ చేస్తున్నాం సార్. 25 పాయింట్స్ సార్. వాళ్ళు మీ రెఫరీస్ కూడా నేషనల్ రెఫరీస్ ఉన్నారు, మొత్తం అందరూ లోకల్ ఎవరు కాదు. రెఫరీ కానీ ఎంపైర్ కానీ ఏది చెప్తే అదే ఫైనల్. మీరు మళ్ళీ దాన్ని ఆర్గ్యుమెంట్ చేయొద్దు, ఏం చేయొద్దు. సో మీరంతా చాలా ఫ్రెండ్లీ, అసలు టోర్నమెంట్ పేరే మనం ఫ్రెండ్లీ పోలీస్ అని పెట్టినాం. సేమ్ అదే ఉండాలి, ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా కండక్ట్ చేయాలి టోర్నమెంట్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన పోస్ట్ SHO చందన గారు, ఇన్స్పెక్టర్ గారు పాలగాలి గారిని కోరుకోవాల్సిన